రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యే కేసులన్నీ డెంగ్యూ కేసులు కాదన్నారు డిప్యూటీ సీఎం రాజయ్య. జూడాలు సమ్మె విరమించకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. జూనియర్ డాక్టర్లు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలన్నారు. ఎవరైనా డెంగ్యూతో చనిపోతే వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు రాజయ్య. హిమోరేజిక్ సిండ్రోమ్ ఉండి బ్లీడింగ్ బాగా అయినప్పుడు కూడా కంట్రోల్ చేస్తానికి అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే ప్రజలలో ఉన్న అభద్రతా భావాన్ని తొలగించడంలో భాగంగా 7.5 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఈరోజు తెలంగాణలో ఉన్న 10 జిల్లాలలో 25 ప్లేట్లెట్ సపరేట్ మెషిన్స్ ఇవ్వడంలో భాగంగా ఈరోజు నిజామాబాద్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇంకా ప్రజలలో ఎలాంటి అభద్రతా భావం అవసరం లేదు. సో తప్పకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెంగ్యూను బాగు చేయడం జరుగుద్ది. హక్కుల గురించి కొట్లాడడం ఎంత అవసరమో విధులను కూడా మర్చిపోవద్దు. ఇప్పటికీ అన్ని రకాలుగా వాళ్ళ కోరిన కోరికలన్నీ కూడా మేము ఒప్పుకోవడం జరిగింది. రెగ్యులర్ రిక్రూట్మెంట్ కూడా చేసుకుంటాం. కానీ రెగ్యులర్ రిక్రూట్మెంట్కి 1 ఇయర్ కంపల్సరీ సర్వీస్కు సంబంధం లేదు. రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేసుకుంటే 500 మంది 600 మంది నిండటానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు మాత్రం వేలల్లో ఉంటారు. కాబట్టి తప్పకుండా వారు విధిగా 1 సంవత్సరం డ్యూటీ చేయాల్సిందే. నాకు 2 కొడుకులు డాక్టర్లు, కోడళ్ళు కూడా డాక్టర్లు. నా నలుగురిని వెంటనే వారికి రూరల్ సర్వీస్కి పంపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.